2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎస్పెషల్లీ గ్రహాలు 6 గ్రహాలు మార్పిడి వల్ల అనేక రకాల చేంజెస్ అయితే రాశుల వారికి ఉండబోతున్నాయి అని చెప్తూ ఉన్నారు. ఇంతకీ ఏ రాశుల వారికి ఎలాంటి ప్రభావం ఉంటుంది ఈ గ్రహాల మార్పిడి వల్ల? వీటి గురించి ఈ రోజు మనతో మాట్లాడడానికి వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఉమా గారు, వృశ్చిక రాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా ఎలా ఉండబోతుంది? అండ్ అలాగే ఈ 6 గ్రహాల మార్పిడి వల్ల వృశ్చిక రాశి వారికి ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది? ఏ సందర్భాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు? అక్టోబర్ మాసానికి వస్తాయండి. వృశ్చిక రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక ముందుగా గ్రహ సంచారములు అనేటువంటి అక్టోబర్ మాసంలో చాలా చేంజ్ అవుతూ ఉన్నాయండి. దానివల్ల ప్రతి రాశి మీద విభిన్న ఫలితాలు ఉండడం వల్ల ముందుగా వృశ్చిక రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక అక్టోబర్ 17న 17వ తారీఖున రవిగ్రహ మార్పు అనేటువంటిది కలుగుతోంది. 11వ స్థానంలోంచి 12వ స్థానంలోకి రవి వెళ్ళబోతున్నారని చెప్పొచ్చండి. అయితే బుధగ్రహ సంచారం కూడా 12వ స్థానంలోకి 2వ తారీఖున వెళ్ళబోతోంది. అక్టోబర్ 2వ తారీఖున కుజుడు ఆల్రెడీ అక్కడే సంచారం చేస్తున్నారు. ఆయనలో ఎలాంటి మార్పు లేదు. అయితే అక్టోబర్ 10వ తారీఖున 5వ స్థానంలోంచి శని మళ్ళా కుంభరాశిలోకి, ఇక్కడ రాహు పక్కకి చేరబోతూ ఉన్నారండి. సో దీనివల్ల ఒక రకమైనటువంటి ఒక దోషం పట్టబోతోంది. అది కూడా నేను వివరంగా చెప్తాను. అష్టమంలోంచి గురుడు సెప్టెంబర్ 28వ తారీఖున భాగ్యంలోకి అంటే కర్కాటకంలోకి రాబోతున్నారు. ఇది అపారమైనటువంటి రాజయోగం అండి. ఇది కూడా మాట్లాడదాము. దశమంలో కేతుగ్రహ సంచారం యథావిధిగా అలాగే నడుస్తోంది. ఎలాంటి మార్పు లేదు. శుక్రగ్రహ సంచారం అక్టోబర్ 9వ తారీఖున 11వ స్థానమైనటువంటి కన్యారాశిలోకి సంచారం జరుగుతోంది. అయితే ఈ విధంగా చూస్తే అమ్మా, వృశ్చిక రాశి వాళ్ళకి 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి అని చెప్పచ్చు. ఏమేమి గ్రహాలు అంటే ముఖ్యంగా మీకు అక్టోబర్ 17వ తారీఖు వరకు వీళ్ళకి రవి బలము అనేటువంటిది ఉండడం వల్ల రాజయోగం అనేటువంటిది పడుతుందండి. రవి ప్రస్తుతానికి లాభంలో ఈ కన్యా రాశిలో సంచారం చేస్తూ బుధుడితో పాటు కలిసి ఉన్నారు. అక్టోబర్ 17th లోపు ఖచ్చితంగా బిజినెస్లో ఉన్నవాళ్ళు కానీ, జాబ్స్లో ఉన్నవాళ్ళు కానీ, పనుల విషయంలో ఆటంకాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు కానీ అందరికీ కూడా స్తంభన అనేటువంటిది పోయి ప్రతి పని సకాలంలో పూర్తయ్యే విధంగా మంచి గొప్ప ఎనర్జీతో ముందుకు వెళ్తారండి. ఆ యోగం రవి యొక్క బలం వల్ల బుధుడి యొక్క కలయిక ఇప్పుడు ప్రస్తుతానికి 11th ఉంది కాబట్టి పడుతోంది. టిల్ అక్టోబర్ 17 దాకా మీ యొక్క పనులన్నీ సజావుగా అనుకున్న పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉందండి. చాలా బాగుంది. ఇదే కాకుండా ఎవరైతే రాజకీయ రంగంలో ఉంటారో ఆ రాజకీయ పరంగా ఉన్న వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. పదవి యోగం కనబడుతోంది. శత్రువుల మీద ఆధిక్యత ప్రదర్శించడం లాంటివి కనబడుతూ ఉన్నాయి. బంగారం వ్యాపారం చేసే వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. అన్నీ కూడా విశేషించి అక్టోబర్ 17వ తారీఖు వరకు బాగుంటాయి. కానీ ఇక్కడ అక్టోబర్ 17వ తారీఖు వరకు ఒక చిన్న విషయం అండి. ఎందుకని అంటే రవి అనేటువంటి ఆయన కన్యా రాశిలో 6th హౌస్లో ఉన్నారు. అంటే ద ఒరిజినల్ 6th అనమాట. 6th అనేటువంటి రోగస్థానము, హెల్త్ ఇష్యూస్ రావడం, దాని నుంచి మీరు రికవర్ అవ్వడం, ఈ రెండూ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. అయితే బుధగ్రహ సంచారాన్ని మనం గమనిస్తే అమ్మా, ఆ బుధుడు 11th ఉన్నంత వరకు రాజయోగాన్ని ఇస్తున్నవాడే 12వ స్థానంలోకి 2వ తారీఖు వెళ్ళిన తర్వాత బుధుడి యొక్క బలం కాస్త వీక్ అవుతుంది. సో అక్టోబర్ 2 తర్వాత నుంచి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో, అదే ఏ వ్యాపారమైనా సరే అండి, ఈ కామర్స్ కానీ, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కానీ, స్టాక్స్ కానీ, షేర్స్ కానీ, ట్రేడింగ్ కానీ, ఇంకా చెప్పాలి అంటే ఈ బుధుడికి సంబంధించి కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కానీ కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అని అంటే ఆయన ఉన్నటువంటి స్థానం 12 అండి. 12వ స్థానంలో ఎప్పుడైతే ఉంటారో వ్యాపారంలో లాసెస్ అనేటువంటివి చూసే అవకాశాలు, తర్వాత స్టాక్స్లో నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఆ విషయంలో వెరీ కేర్ఫుల్గా ఉండండి. ఇక కుజగ్రహ సంచారాన్ని గమనిస్తే 11వ స్థానంలో ఉన్నంత వరకు ఆయన యోగించారు. 12వ స్థానంలో ప్రస్తుతానికి కంటిన్యూ అవుతున్నారు. కాబట్టి కోర్టు పరమైన సమస్యలున్నా, న్యాయపరమైనటువంటి చిక్కులున్నా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నా, లేకపోతే ఈ కుజుడికి సంబంధించి ఇంకా సివిల్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా కాస్త నిరాశ నిస్పృహలు ఉంటాయి. ఇంకా బాగా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. ఎలాంటి మార్పులు లేవని చెప్పొచ్చండి. ఎందుకు అంటే 12th హౌస్లో కుజుడు అనేటువంటి ఆయన యోగించరండి. 12th అంటే వ్యయం. సో కష్టపడిన ఫలితం అంతా కూడా కాస్త లాస్ అయ్యే అవకాశాలు, ప్రయత్నపూర్వకంగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే 4వ స్థానాన్ని మనం గమనిస్తే అండి, శని రాహుల యొక్క కంజంక్షన్ అక్కడ కనబడుతోంది. శని అనేటువంటి ఆయన 5వ స్థానంలోంచి 4వ స్థానంలోకి రావడం జరిగింది. దీనివల్ల ఏంటి అంటే అర్ధాష్టమ శని అనేటువంటిది మళ్ళా పునః ప్రారంభమైంది.
సో మీరు ఆల్రెడీ ఇంతకుముందు జరిగినటువంటి మార్చి 30తో అర్ధాష్టమ శని వెళ్ళిపోయింది కాబట్టి ఓకే, ఇంకా ప్రాబ్లం లేదు అనేటువంటి దాంట్లో ఉన్నారు. కానీ మళ్ళా శని కుంభరాశిలోకి రాబోతున్నారు. వచ్చిన తర్వాత సో ఈ యొక్క శని అనేటువంటిది వక్రించడం, తర్వాత మళ్ళీ కుంభరాశిలోకి రావడం, ఇలా చాలా మార్పులు జరిగాయి. ఓన్లీ శని మీద మనం ఖచ్చితంగా ఒక వీడియోలో తెలుసుకుందాము. అయితే ఇక్కడ ఈ యొక్క కలయిక వల్ల అర్ధాష్టమ శని అనేటువంటిది యాక్టివేట్ అయ్యి కుటుంబ పరంగా వచ్చేటువంటి సమస్యలు కావచ్చు, అనారోగ్య సమస్యలు, 100% హెల్త్ ఇష్యూస్ అనేటువంటిది ఈ అర్ధాష్టమ శని వల్ల ఈయనిస్తారు. చాలా కేర్ఫుల్గా ఉండండి. తర్వాత ఏంటి అంటే రాహుతో పాటు కలయిక. రాహు అనేటువంటి ఆయన, శని రాహులు ఎప్పుడైతే కలిసి ఉన్నారో ఈ కుటుంబ పరంగా, వృత్తిపరంగా, అయితే కెరియర్లో కాస్త ఒడిదుడుకులు అనేటువంటివి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి శని రాహుల యొక్క కంజంక్షన్ కాబట్టి. అండ్ దట్టు ఏంటి అంటే 4వ స్థానంలో శని ఎప్పుడైతే ఉన్నారో పనులన్నీ స్తంభించిపోవడం, ఆగిపోవడం ఈ అవుతాయండి. పనులు ఖచ్చితంగా అవుతాయి. కానీ ఎప్పుడు అవుతాయి? ఈరోజు అవ్వాల్సిన పని 10 రోజుల తర్వాత, ఈ 10 రోజులు దానికోసం ఈరోజు అయిపోతుంది, సాయంత్రం అయిపోతుంది, రాత్రి అయిపోతుంది అని అలా చూస్తూ ఉంటారు. దానివల్ల వచ్చే అసంతృప్తి అనమాట. సో అది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో ఇక్కడ ఖచ్చితంగా మీరు పాటించాల్సిన రెమెడీ ఏంటి అంటే శనికి తైలాభిషేకం చేయించాలి. 100% ఇది బాగా గుర్తుపెట్టుకోండి. శనికి తైలాభిషేకం చేయించండి. దుర్గా నవరాత్రులు నడుస్తున్నాయి కాబట్టి రాహువుకి సంబంధించి దుర్గాదేవి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. దానివల్ల కెరీర్లో ఇబ్బందులు పోతాయి, పనులన్నీ ఫాస్ట్గా వెళ్తాయి, అద్భుతమైన శుభ ఫలితాలు. ఈ యొక్క కాంబినేషన్ ఎలాంటి ఇబ్బందులు తీసుకురాకుండా చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి రాజయోగం దీనికోసం చాలా విశేషంగా మాట్లాడుకోవాలండి. 2nd and 5th లార్డ్ అయినటువంటి గురుడు 9th హౌస్లో కర్కాటకంలో ఉన్నారు, ఎగ్జాల్టేషన్లో పైగా. దీనివల్ల ఏంటి అంటే మనీ, ఖచ్చితంగా ఇప్పటిదాకా మనీ బ్లాకేజెస్ ఉన్నవాళ్ళు, అప్పుల పాలై ఉన్నవాళ్ళు, అవమానపడి ఉన్నవాళ్ళు, సక్సెస్ లేని వాళ్ళు, జాబ్స్ లేని వాళ్ళు 100% ఈ యొక్క అక్టోబర్ మాసంలో గుడ్ న్యూస్ వినేటువంటి యోగము ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి కలగబోతోంది. అంటే కొత్త చేంజ్ అనమాట, కెరీర్లో కొత్త చేంజ్. సంతానం కోసం ట్రై చేస్తుంటే 100% గుడ్ న్యూస్ వింటారు. పెళ్ళి అవ్వట్లేదని చూస్తుంటే 100% పెళ్ళి అయ్యేటువంటి యోగం పడుతుంది. అన్నీ కూడా సకాలంలో పూర్తయ్యి ఒక గుడ్ న్యూస్ విని దానివల్ల వచ్చేటువంటి ఎనర్జీతో హాయిగా ఉంటారనమాట. సో 9th హౌస్లో గురుడు కాబట్టి చాలా బాగుందండి. సో ఇదే టైం అక్టోబర్ దగ్గర నుంచి మీ ప్రయత్నాన్ని ఇంకా పెంచండి వృశ్చిక రాశి వాళ్ళు. ఖచ్చితంగా మంచి మనీ అనేటువంటిది, సక్సెస్ అనేటువంటిది చూసే అవకాశాలు ఉంటాయి. అయితే 10th హౌస్లో కేతు గ్రహ సంచారం కూడా అద్భుతంగా యోగిస్తోంది. దీనివల్ల ఏంటి అంటే ఒక బెనిఫిట్ ఉంటుంది, తర్వాత ఇంకొక రకమైనటువంటి ఇబ్బంది కూడా ఉంటుంది. ఎందుకు అని అంటే కేతు అనేటువంటి ఆయన చంచల స్వభావి జనరల్లీ, కానీ దశమంలో కేతు యోగిస్తారు. సో మీకు యోగించడం వల్ల ఏంటి అంటే ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్లో ఆల్రెడీ ఉంటారో వాళ్ళకి అద్భుతమైనటువంటి ప్రమోషన్స్ అవన్నీ ఉంటాయన్నమాట. తర్వాత టూర్స్ అండ్ ట్రావెల్స్ చేసేటువంటి యొక్క ఉద్యోగాలు, వృత్తులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చాలా బాగుంటుంది. స్పిరిచువల్ గ్రోత్ అనేటువంటిది చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా చాలా బాగా యోగిస్తాయండి. ఇంకొకటి ఏంటి అంటే 11వ స్థానంలో శుక్రుడు అనేటువంటి ఆయన 11వ స్థానంలో అక్టోబర్ 9వ తారీఖున ఎంటర్ అవుతున్నారండి. అక్కడ ఏంటి అంటే ఎవరైతే సినీ నాటక కళారంగాల్లో, నృత్య గీత వాద్యాది రంగాల్లో, తర్వాత క్రియేటివ్ ఫీల్డ్స్ అండి, AI, వర్చువల్ రియాలిటీ, వీటికి సంబంధించిన ఫీల్డ్స్లో వర్క్ చేసేవాళ్ళు శుక్రబలం తగ్గింది కాబట్టి జన ఆదరణ, జనం యొక్క అవకాశములు ఇవన్నీ కాస్త తగ్గడం, తర్వాత హెల్త్ ఇష్యూస్ ఎస్పెషల్లీ ఉమెన్కి గైనిక్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శుక్రబలం తగ్గింది, పైగా అది కూడా 6th హౌస్ కాబట్టి అండి. శుక్రబలం తగ్గింది కాబట్టి గైనిక్ ఇష్యూస్ విషయంలో, PCOD, PCOS, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాల్లో అత్యంత జాగ్రత్తగా వహించాలి, లేకపోతే ఇంకా ఇబ్బందులు కొనసాగుతాయి. సో ఈ పరంగా ఓవరాల్గా మనం చూస్తే అమ్మా వృశ్చిక రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. గురుబలం పెరిగింది కాబట్టి ఒక గుడ్ న్యూస్, శుభవార్త వినే యోగం కనబడుతోంది. రాజయోగం పట్టేటువంటి యోగం అని కూడా ఖచ్చితంగా చెప్పొచ్చు. మనీ విషయంలో మంచి గ్రోత్ అనేటువంటిది కనబడుతుంది. నూతన ఉద్యోగ, వివాహ, సంతానం విషయాల్లో అన్నీ కూడా అద్భుతంగా పనులన్నీ కూడా పూర్తవుతాయమ్మా. మరి ఈ మాసంలో ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఏంటి? ఈ మాసం వరకు వీళ్ళకి కలిసి వచ్చేటువంటి రంగు తెలుపు రంగు, పసుపు రంగు, రెండూ కూడా మీకు చాలా బాగా కలిసి వస్తాయి. కలిసి వచ్చే నెంబర్ 3 అనేటువంటిది అద్భుతంగా కలిసి వస్తుంది. కలిసి వచ్చే రోజు గురువారాన్ని లక్కీ డేగా ఈ మాసం వరకు మీరు తీసుకోండి, అద్భుతమైన శుభ ఫలితాలు చూస్తారు. ఎలాంటి పరిహారం చేసుకోవాలి అంటారు ఈ రాశి వారు? ఈ మాసంలో బుధగ్రహ సంచారము, శుక్ర, కుజగ్రహ, శని, రాహుల్ అంటే కొన్ని ప్లానెట్స్ అన్ని కూడా బలము తక్కువగా ఉంది, స్ట్రెంత్ తక్కువగా ఉంది కాబట్టి నవగ్రహాల యొక్క ఆరాధన చేయండి. నవధాన్యాలు దానంగా ఇవ్వండి, నవగ్రహ శ్లోకాలు పారాయణ చేయండి, అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయి.
మరి అలాగే ఇంకా ఎవరికైనా కూడా ఇంటర్నల్గా వారి యొక్క చార్ట్ ప్రభావం ఏ విధంగా ఉంది, వారు ఎదుర్కొనే సమస్యలకి ఎలాంటి పరిహారం చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది మాగారు? అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ గోచారాన్ని అదేవిధంగా మీ పర్సనల్ చార్ట్ చెక్ చేసిన తర్వాత, ఎందుకు అని అంటే పర్సనల్ చార్ట్లో చాలా యూనిక్గా ఉంటుందండి. అక్కడున్న బ్లాకేజెస్ వేరు, అక్కడున్న గ్రహాల యొక్క స్ట్రెంత్ వేరు, అన్నీ వేరు. అవి చెక్ చేసిన తర్వాత ఏదైనా దోషం ఉంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మాగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.